జూహిత మరియు చీమ జంతువుల వీడుకోలు చెప్పిన తరువాత అడవి నుంచి చాలా దూరం నడుస్తూ వెళ్లారు. నన్ను కాపాడు అని ఎవరో మెల్లగా ఒక్క ధ్వని వినిపించింది. జూహిత చుట్టూ చూసింది. చీమ అడవిలో చిక్కుకున్నారు అని అంది. వారిద్దరూ ఆ స్వరం దిశగా నడుస్తుంటే చెట్ల మధ్య ఒక పురాతన రాతిద్వారం కనిపించింది. ఆ ద్వారం గులాబీ రంగు వెలుగుతుంది. ద్వారం నెమ్మదిగా కర్ అనే శబ్దంతో తెరుచుకుంది. లోపల మసక వెలుతురులో ఒక పొడవాటి మార్గం కనిపించింది. ముఖాలేని యోధులు, రెక్కలతో ఉన్న జంతువులు మరియు ఆకాశాన్ని తాకే వృక్షాలు, గోడల్మీద విచిత్రమైన చిత్రాలు ఉన్నాయి. ఇవి ఏమిటో తెలుసా? జూహిత అడిగింది. ఇది అరణ్య హృదయగాథ. విన్నాను కాని చూడలేదు అని చీమ అంది. ముందుకు వెళ్లగానే చల్లని గాలి తాకి ఒక స్వరం మళ్లీ వినిపించింది. వారిద్దరూ ఆ స్వరం వెంబడి నడుస్తూ ఒక పెద్ద గుహలోకి చేరుకున్నారు. గుహ మధ్యలో ఒక బంగారు పంజరంలో గులాబీ కాంతితో మెరిసే ఫీనిక్స్ పక్షి చిక్కుకుంది. నా రెక్కలను గులాబీ మంత్రంతో కట్టేశారు. పంజరాన్ని తెరవడానికి 4 ధైర్య పరీక్షలు పాసవ్వాలి అని ఫీనిక్స్ అన్నది. జూహిత మరియు చీమ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణం గుహగోడల మీద 4 ద్వారాలు ఒక్కసారిగా వెలిగాయి. ఒకటి నీలిమంచుతో కప్పబడి ఉంది, ఒకటి మంటలతో ఎర్రగా ఉంది, ఒకటి గాలిచక్రంలా తిరుగుతుంది, మరొకటి నీడలతో నిండి ఉంది. మొదటి ఎటు వెళ్లాలి అని జూహిత అడిగింది చీమని. నీలి ద్వారంకు వెళ్దాం అని అంది.